ఈరోజు మనం ఓ ధైర్యసింహం కథను వినబోతున్నాం. శత్రువుల గుండెల్లో భయం పుట్టించిన మరాఠా వీరుడు, తన ధర్మం కోసం ప్రాణాలర్పించిన యోధుడు సంభాజీ మహారాజ్. ఇది ఓ సామాన్య రాజు కథ కాదు, ఇది ఓ అమరయోధుడి గాథ. ఇది ఓ ధర్మాన్ని కాపాడేందుకు ప్రాణాన్ని పెట్టిన వీరుని చరిత్ర. సింహపుత్రుడి జననం 1657 మే 14న శివాజీ మహారాజ్ పాలనలోని పురందర్ కోటలో జన్మించాడు సంభాజీ. బహుశా ఓ యోధుడికి జన్మించే వేళలో జయధ్వనులు వినిపిస్తాయేమో. తండ్రి శివాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్య స్థాపకుడు, ఆత్మగౌరవానికి ప్రతీక. చిన్నతనం నుంచే సంభాజీ యుద్ధ విద్యలు, రాజనీతిని నేర్చుకున్నాడు. సంస్కృతం, పార్సీ, మరాఠీ, హిందీ ఈ 4 భాషల్లో ప్రావీణ్యం సంపాదించాడు. కానీ అతనికి తెలుగు భాషలు వచ్చినంత మాత్రాన రాజు కాలేడు. రాజు కావాలంటే ధైర్యం, త్యాగం, ధర్మబద్ధత కావాలి. తండ్రిని కోల్పోయిన క్షణం రాజ్యంలో కల్లోలం. 1680లో శివాజీ మహారాజ్ పరలోక పాలయ్యారు. మరాఠా సామ్రాజ్యంలో గందరగోళం మొదలైంది. కొందరు కొత్త రాజుగా రాజారాం మహారాజును కూర్చోబెట్టాలని చూశారు. కుట్రలు, మోసాలు, రాజద్రోహాలు. సంభాజీ తన రాజ్యాన్ని కాపాడుకోవాలంటే ముందు తన వారిలో నిజమైన శత్రువులను అణిచివేయాలి. జైల్లో పెట్టారు, ఆహారంలో విషం కలిపారు, వెన్నుపోటులు పొడిచారు. కానీ సింహాన్ని బంధించగలరా? సంభాజీ తన విశ్వనీయులతో కలిసి బంధనాలను ఛేదించి మరలా గద్దెనెక్కారు. ఇక శత్రువులకు ప్రతీకారం మొదలు. ఔరంగజేబుకు జలక్. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు తన సామ్రాజ్యాన్ని దక్కన వరకు విస్తరించాలనుకున్నాడు. కానీ సంభాజీ ముందు అతని యుద్ధ ప్రణాళికలను దెబ్బతిన్నాయి. గుజరాత్ నుండి గోదావరి వరకు మొఘల్ సైన్యాన్ని నాశనం చేశాడు. రాజస్థాన్ రాజులతో చేతులు కలిపి ఔరంగజేబుకు చుక్కలు చూపించాడు. గోవా, కొంకణ్ ప్రాంతంలో పోర్చుగీస్ పాలకులకు గట్టిగా ఎదుర్కొన్నాడు. 1681 నుండి 1689 వరకు ఔరంగజేబుకు నిద్రలేని రాత్రులు ఇచ్చిన వ్యక్తి సంభాజీ మహారాజ్. మోసం. సంభాజీని పట్టుకున్న భయంకర రాత్రి. ఔరంగజేబ్ తన సైన్యంతో సంభాజీని ఓడించలేదని తెలుసుకున్నాడు. అందుకే మోసం, ద్రోహాన్ని ప్రయోగించాడు. 1689లో సంభాజీ కొంత విశ్రాంతి కోసం సాంగ్లీ ప్రాంతంలోని గజనీ కోటకు వెళ్ళాడు. అయితే ఇదే అవకాశంగా భావించిన మొఘల్ జనరల్ ముక్తమ్ ఖాన్ రాత్రిపూట దాడి చేసి సంభాజీని మోసపూరితంగా పట్టుకున్నాడు. అతన్ని ఔరంగజేబు ఎదుట ప్రవేశపెట్టారు. చక్రవర్తి ఎదుట ఓ వీరుడు నిలిచాడు. గర్వంగా, భయపడకుండా, తన ధర్మాన్ని నిలబెట్టేందుకు సిద్ధంగా. ఔరంగజేబు సంభాజీ మహారాజుకు 3 ఆఫర్లు ఇచ్చారు. ఇస్లాం మతాన్ని స్వీకరించి జీవించు, మొఘల్ చక్రవర్తిని అంగీకరించి జీవించు, నాకు విధేయుడివవు జీవించు. సంభాజీ మహారాజ్, నా తల కొయ్యండి, కానీ నా ధర్మాన్ని మరచలేను. ఔరంగజేబుకు ఒక్క క్షణం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. వీరు గర్వం, ధైర్యం ఇవన్నీ అతన్ని భయపెట్టాయి. కాబట్టి అతను భయంకరమైన శిక్ష విధించమని నిర్ణయించాడు. 40 రోజులు చిత్రహింస నరుడి క్రూరత్వానికి పరాకాష్ట. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 40 రోజుల పాటు చిత్రహింసలు. మొదటగా కళ్ళను పొడిచారు, తర్వాత నాలుకను కత్తిరించారు. ధైర్యంగా మాట్లాడకుండా కాలిని రాత్రిపై నడిపించారు. నరాల్లోంచి రక్తం కారుతున్న ధైర్యం కారలేదు. వారికి బహిరంగంగా చిరచ్ఛేదం చేశారు. సంభాజీ తలను ప్రజల ముందు వేలాడదీశారు. కానీ ఔరంగజేబు అనుకున్నది జరిగిందా? సంభాజీ మరణం మొఘల్ సామ్రాజ్యానికి కడపటి గంటిక. సంభాజీ మహారాజ్ మరణం ఒక రాజ్యానికి అంతం కాదు, ఇది మొఘల్ సామ్రాజ్యానికి అంతిమ గంటిగా మోగించింది. మరాఠాలు తిరుగుబాటు చేశారు. సంభాజీ తమ్ముడు రాజారాం మహారాజు తిరిగి యుద్ధానికి దిగాడు. 1707లో ఔరంగజేబు చనిపోయి మొఘల్ సామ్రాజ్యం కూలిపోయింది. సంభాజీ మహారాజు ఓడిపోయాడు అనుకున్నావా? అతను జీవించి ఉంటే మరెన్నో గెలుపులు సాధించేవాడు. కానీ అతను ఒక్క త్యాగం ఔరంగజేబుకు ఆత్మశాసనం రాసినట్టయింది. ధర్మవీర్ సంభాజీ మహారాజ్ చరిత్ర స్థిరస్థాయిగా నిలిచిపోయిన వీరుడు.
ఈ కథ ఒక ధైర్యానికి, త్యాగానికి, వీరత్వానికి ప్రతీక. సంభాజీ రాజు కాదు, యోధుడు. తను ఓడిపోలేదు, తన పోరాటం చరిత్రను మరిచింది. మొఘల్ సామ్రాజ్యం కూలిపోవడానికి కారణమయ్యాడు. ఒక రాజు తల కొయ్యగలరు కానీ ఒక సామ్రాజ్యాన్ని కొయ్యగలరా? సంభాజీ మహారాజ్ ధైర్యం, త్యాగం, వీరత్వం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి. హర హర మహాదేవ్. జై సంభాజీ మహారాజ్. ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఎంకరేజ్ మీ.